హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం, లెక్చరర్స్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ వైజ్ ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలో చూద్దాం ఈ వీడియోలో. ఓకే, సో ఇదంతా మీకు తెలిసిందేదే. సో అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు ఈ పిక్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది అఫిషియల్ వెబ్సైట్ నుంచే నేను స్నాప్ చేసి ఇక్కడ పెట్టాను. సో యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2027 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది. సో ఫిజిక్స్ సబ్జెక్ట్ కోడ్ 51. సో ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉందో ఆ టెస్ట్ కి సంబంధించి సిలబస్ యూనిట్ వైజ్ మనం చూద్దాం. సో యూనిట్ వైజ్, సో లెట్ us మూవ్ టు ద ఫస్ట్ యూనిట్, మ్యాథమెటికల్ మెథడ్స్ ఫర్ ఫిజిక్స్. అయితే ఇందులో డైమెన్షనల్ అనాలిసిస్ అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి మోస్ట్లీ ఇంటర్మీడియట్ లెవెల్లో తెలుసుకుంటే సరిపోతుంది. కానీ వెక్టర్ ఆల్జీబ్రా అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ మీకు బీఎస్సీ ఎంఎస్సీ లెవెల్ తెలియాల్సిందే. సో ఆబ్వియస్ గా లీనియర్ ఆల్జీబ్రా అయితే ఎంపీసీ పిల్లలు అయింటే కనుక తెలుగు స్టేట్స్ లో ఏపీఆర్ తెలంగాణ రెండిట్లోనే మీకు మ్యాథ్స్ లో లీనియర్ ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్, క్యాలీ హెమిల్టన్ థీరము, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఇవన్నీ నేర్పించింటారు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. లేకపోయినా ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. ఐగన్ వాల్యూస్ ఎలాగో మనకి ఇంపార్టెంట్. సో వెక్టార్స్ లో ఆ థీరమ్స్ ఉంటాయి. సో లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ వాటి యొక్క సో రిలేషన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మారాలి, సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి వాల్యూమ్ ఇంటిగ్రల్ కి ఎలా మారాలి, వాటిపైన క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఆర్డరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ వరకు సరిపోతుంది మనకు. స్పెషల్ ఫంక్షన్స్ లో ఇవి చాలా ఫేమస్. హెర్మైట్ పాలినామియల్స్, మనకు హెర్మైట్ పాలినామియల్స్ హార్మోనిక్ ఆసిలేటర్, లీనియర్ హార్మోనిక్ ఆసిలేటర్ డిస్కస్ చేసేటప్పుడు వస్తుంది. సిమిలర్లీ బెసెల్ ఫంక్షన్స్, లెగరీ పాలినామియల్స్, లిజెండర్ ఫంక్షన్స్ హైడ్రోజన్ ఆటమ్ లో వస్తుంటాయి. సో ఆబ్వియస్ గా ఫోరియర్ సిరీస్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో కాంప్లెక్స్ అనాలిసిస్ లో ఎనలైటిక్ ఫంక్షన్ అంటే ఏంటి, రెసిడ్యూస్ ఎలా కనుక్కోవాలి, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్, లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఓకే, సో ప్రాబబిలిటీ థియరీ, సో డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ అవి. ఓకే, సో ఆఫ్టర్వర్డ్స్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఆబ్వియస్ గా వేవ్ ఈక్వేషన్, సో లాప్లెస్ వేవ్ అండ్ హీట్ ఈక్వేషన్స్. సో మనకు ఎలక్ట్రోమాగ్నెటిజం లో, హీట్ లో, వేవ్స్ లో వస్తుంటాయి కాబట్టి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకు తెలిసి ఉండాలి. సో ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటేషనల్ టెక్నిక్స్, సో కంప్యూటేషనల్ టెక్నిక్స్ లో అండ్ న్యూమరికల్ మెథడ్స్ కూడా మీరు నేర్చుకుంటారు. రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఇంట్రాపులేషన్, న్యూటన్ ఫార్వర్డ్ మెథడ్, న్యూటన్ బ్యాక్వర్డ్ మెథడ్, సో ట్రిపెజాయిడల్ రూల్, సింప్సన్ రూల్. So how you will find the solutions to the differential equations by using the Runge-Kutta method and finite difference methods. Okay, so then finally, so the higher level mathematics మనకు tensors. సో ఇందులో SU2 గ్రూప్ అండ్ O3 గ్రూప్ రొటేషన్స్ కి రిలేటెడ్ గా. సో మనకు మ్యాట్రిసెస్ ఇవి 2x2 మ్యాట్రిసెస్ అండ్ 3x3 మ్యాట్రిసెస్ అవసరం అవుతుంది. అయితే స్టాండర్డ్ గా మనం ఏ బుక్స్ చదవాలి? సో దెర్ ఆర్ innumerous number of books will be there, but I suggest Mathematical Physics by H.K. Das book. Mathematical Physics by H.K. Das book is enough. సో మన పర్పస్ అయితే సర్వైవ్ అవుతుంది. ఒకవేళ కొందరు మీరు చాలా మంది మ్యాథమెటికల్ ఫిజిక్స్ బై సత్యప్రకాష్ తో కనుక అలవాటు ఉంటే సో యూ కెన్ గో అహెడ్. సో ఒకవేళ మీరు హై స్టాండర్డ్ లో మనకు కావాలి అంటే ఆర్కిన్ అండ్ వెబర్ ఒక బుక్, సో మేరీ ఎల్బోస్ ఒక బుక్. సో ఇలాంటివి మార్కెట్ లో చాలా ఉన్నాయి. స్టాండర్డ్ పుస్తకాలు చదివే ఉంటారు. బట్ మీరు కనుక సో డిఎల్ ఎగ్జామ్, జేఎల్ ఎగ్జామ్, ఏపీ సెట్ ఎగ్జామ్ వాటిని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డిఎల్, జేఎల్ అండ్ ఏపీ సెట్ ఎగ్జామ్స్ వీటిని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈజ్ ఎనఫ్ అని మీకు అర్థమైపోతుంది. ఈ లెవెల్ వాటికి సరిపోతుంది. సో యూ నీడ్ టు గో. సో ఆ హయ్యర్ లెవెల్ బుక్స్ మనమే చదవనవసరం అవసరం లేదు. సో ఇప్పుడు ఎగ్జామ్ చదవనవసరం లేదు. ఇఫ్ యూఆర్ క్యూరియస్ యూ గో త్రూ ఇట్. ఓకే, సో దెన్ సిమిలర్లీ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్ విల్ బి ద క్లాసికల్ మెకానిక్స్. సో ఈ క్లాసికల్ మెకానిక్స్ అనేది అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్. సో ఇందులో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అన్నది మీకు బేసికల్ గా ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్లో ఉన్న సరిపోతుంది.
సో డైనమికల్ సిస్టమ్స్. సో డైనమికల్ సిస్టమ్స్ అంటే ఆబ్వియస్ గా న్యూటన్స్ లాస్ ఉపయోగించి ఒక సిస్టాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. స్పేస్ డైనమిక్, స్టెబిలిటీ అనాలిసిస్, సో సెంట్రల్ ఫోర్స్ ప్రాబ్లమ్, సో కొలిజన్ ప్రాబ్లమ్, స్కాటరింగ్ థియరీ, ఎల్ ఫ్రేమ్ అంటే ల్యాబొరేటరీ ఫ్రేమ్, సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రేమ్, సో రిజిడ్ బాడీ డైనమిక్స్, అసలు ఇనర్షియా టెన్సర్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయడము, దానికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డ్యూ టు స్పియర్ అని, డిస్క్ అని, రాడ్ అనేవి చిన్న చిన్న గుర్తుపెట్టుకోవడం. సో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్, సూడో ఫోర్సెస్. సో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ లో సూడో ఫోర్సెస్ వస్తాయి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒకటి వస్తుంది, కొరియాలిసిస్ ఫోర్స్ ఒకటి వస్తుంది. వాటి గురించి మినిమం ఐడియా ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతుంది. సో వేరియేషన్ ప్రిన్సిపల్, ఏలర్ రెగ్లాంజన్ ఈక్వేషన్స్, హెమిల్టోనియన్ ఈక్వేషన్స్, కన్స్ట్రైంట్స్, వాటి మీద జనరల్ గా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఏదో ఒక సిస్టమ్ ఇవ్వడం, లెగ్రాంజన్ ఏంటి, హెమిల్టన్ ఈక్వేషన్స్ ఏంటి, అందులో ఏ కోఆర్డినేట్స్ కావాలి, సైక్లిక్ కోఆర్డినేట్స్ ఏంటి, ఏ క్వాంటిటీ కన్జర్వ్డ్, ఇలాంటివి లెగ్రాంజన్ హెమిల్టన్ లేకుండా ఏ ఎగ్జామ్ అయినా ఉండదు, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో కన్జర్వేషన్ లాస్, సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, సో సిమెట్రీ ఉంటే ఏంటి, దానికి రిలేటెడ్ గా ఏది కన్జర్వ్ క్వాంటిటీ అనేవి మనకు ఇంపార్టెంట్. సో స్మాల్ ఆసిలేషన్స్, పీరియాడిక్ మోషన్, స్మాల్ ఆసిలేషన్స్, నార్మల్ మోడ్స్ కనుక్కోవడం. సో సో టీ వెక్టర్ రాయడం, వి వెక్టర్ రాయడం, నార్మల్ మోడ్స్ కనుక్కోవడం, ఒమేగా వాల్యూస్ కనుక్కోవడం అన్నవి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ లరెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్, టైం డైల్యూషన్, లెంత్ కంట్రాక్షన్, సో సో రిలేటెడ్ గా ఫోర్స్, యాక్సిలరేషన్, అవన్నీ ఎలా కనుక్కోవాలి. ఓకే. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా అవి ఎలాగో డైరెక్ట్ గానే వస్తాయి. సో మరి మోస్ట్ ఇంపార్టెంట్ కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ పాయిసన్ బ్రాకెట్స్, కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ పాయిసన్ బ్రాకెట్స్ మీదుగా డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో దేని గురించి చెప్పనవసరం లేదు, ఈ చాప్టర్ అందరికి తెలిసింది. వెరీ వెరీ వెల్ నోన్ ఫేమస్ బుక్స్ ఏంటంటే క్లాసికల్ మెకానిక్స్ బై జేసి ఉపాధ్యాయ అండ్ క్లాసికల్ మెకానిక్స్ బై అరుల్ దాస్. దెర్ ఆర్ అదర్ బుక్స్ ఆల్సో, మీకు అందరికి తెలిసిందే గోల్డ్ స్టైన్ బుక్ ఒకటి ఉంటుంది, యూ కెన్ గో త్రూ ద గోల్డ్ స్టైన్ బుక్. దెన్ క్లాసికల్ మెకానిక్స్ బై డేవిడ్ మ్యారిన్ అని ఒక బుక్ ఉంటుంది, యూ కెన్ గో త్రూ ఇట్. టైలర్స్ బుక్ ఒకటి ఉంటుంది. సో దెర్ ఆర్ చాలా బుక్స్ ఉన్నాయి, బట్ ఐ సజెస్ట్ జేసీ ఉపాధ్యాయ క్లాసికల్ మెకానిక్స్ కి సరిపోతుంది. జి అరుల్ దాస్ కూడా ఓకే, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో మోస్ట్లీ మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ రిలేటెడ్ గా అప్లికేషన్స్, బయాట్ సవర్ట్స్ లా, ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్, గాస్ లా, కూలుంబ్స్ లా, వీటి స్టాండర్డ్ గా ఏదో ఒక లా బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా ఇంకా ట్విస్ట్ చేసి అడగాలంటే లాప్లాస్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్, పాయిసన్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్, ఇవి వస్తూ ఉంటాయి. సో సో కొద్దిగా ఈ ఇన్వేరియన్స్ పైన, సో గేజ్ ఇన్వేరియన్స్, ఇట్లాంటి వాటికి ఎలా పొటెన్షియల్స్ ఎలా రిలేట్ అయ్యి ఉంటాయి, వాట్ ఇస్ ద రిలేషన్, అవి గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. సో ఈవెన్ డైఎలక్ట్రిక్స్ రిలేటెడ్ గా ఏవైతే కండిషన్స్ ఉంటాయో డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేయడము, దానికి రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోవడం, ఫార్ములాస్ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఎలాగో వస్తాయి కాబట్టి జస్ట్ రిమెంబర్ దట్. ఓకే. సో అగైన్ ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో మోస్ట్లీ డైరెక్ట్లీ ఫార్ములా బేస్డే కాబట్టి యూ జస్ట్ రిమెంబర్ ద ఫార్ములాస్. మరి ఏ బుక్ కావాలి మనకు దీనికి రిలేటెడ్ గా అంటే, సో నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ బై, సో గ్రిఫిత్ అనే ఒక బుక్ ఉంటుంది, ఇంట్రొడక్షన్ టు ఎలక్ట్రో డైనమిక్స్ బై గ్రిఫిత్. ఓకే, చాలా బాగానే ఉంటది, అసలు చాలా ఈజీగానే ఉంటది. బట్ మనకి ఎలాగో ఈ ఎగ్జామ్ కి ఫార్ములా బేస్డ్ టైప్ కావాలి కాబట్టి ఏదర్ యూ కెన్ గో త్రూ బీపీ లవ్ ఆర్ అదర్వైజ్ సత్యప్రకాష్, ఈ రెండు బుక్లో మీరు ఏదైనా సరిపోతుంది. లేదు వండర్ఫుల్ గా చదవాలనుకుంటే డాక్టర్ డీజే గ్రిఫిత్, ఈ డీజే గ్రిఫిత్స్ బుక్ చదివితే సరిపోతుంది. ఓకే. సో దాన్ని ఎవరి విషయం. సో నెక్స్ట్ టాపిక్ విల్ గో టు ద క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని మీకు అందరికి తెలిసిందే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆబ్వియస్ గా శ్రోడింగర్ ఈక్వేషన్స్ యొక్క అప్లికేషన్స్, వన్ డైమెన్షనల్ బాక్సెస్, పార్టికల్ ఇన్ ఏ బాక్స్, సో హార్మోనిక్ ఆసిలేటరు, సో లైక్ త్రీ డైమెన్షనల్ బాక్స్, ఎనర్జీస్ ఎలా కనుక్కుంటాము,
సో అలాంటివి రిలేటెడ్ గా డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ప్రతి కేసెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రిలేటెడ్ వేవ్ ఫంక్షన్, ఆ వేవ్ ఫంక్షన్ ఏంటి, దానికి రిలేటెడ్ గా ఎనర్జీ ఏంటి, ఏమైనా డీజనరేషన్సీ ఉంటే డీజనరేషన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ఏ గివెన్ స్టేట్. సో హార్మోనిక్ ఆసిలేటర్ ఉంది, వాట్ ఈస్ ద వేవ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్, దాని ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్. సో టన్నలింగ్ త్రూ ఏ బ్యారియర్, సో టన్నలింగ్ త్రూ ఏ బ్యారియర్ అన్నామంటే ట్రాన్స్మిషన్ ప్రాబబిలిటీస్ కి ఏంటి ఫార్ములాస్. సో కామెటేటర్స్ చాలా ఇంపార్టెంట్, కామెటేటర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎలా అయితే కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనము పాయిసన్స్ బ్రాకెట్ చదివామో అలా కమ్యూటేటర్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో బ్రాకెట్ నోటేషన్స్ ఏం తెలియకుండా ఉండవు, యూ కెన్ నో ఇట్. సో ఎలా అయితే క్లాసికల్ మెకానిక్స్ లో సెంట్రల్ పొటెన్షియల్ ప్రాబ్లం చదివామో ఇక్కడ కూడా సెంట్రల్ పొటెన్షియల్. సో ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం అంటే ఏంటి, స్పిన్ యాంగులర్ మొమెంటం అంటే ఏంటి, సో అవి ఎలా కనుక్కుంటారు, ఎల్ స్క్వేర్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏంటి, ఎల్జెడ్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏంటి, లాడర్ ఆపరేటర్స్ ఎల్ ప్లస్ అండ్ ఎల్ మైనస్ వాటి యొక్క ఐగన్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ. సో యాంగులర్ మొమెంటం థియరీలో వచ్చేస్తుంది మీకు. సో హైడ్రోజన్ ఆటం ఒకటి, యాంగులర్ మొమెంటం థియరీ ఒకటి, ఈ రెండిట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తుంటాయి, బీ కేర్ఫుల్. ఓకే, సో టైం ఎప్పుడైతే మనం పర్ట్రిబ్యూషన్ వాడాలో, వెన్ ఎవర్ దేర్ ఇస్ స్లైట్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద సిస్టమ్ బై యూజింగ్ టైం డిపెండెంట్ పర్ట్రిబ్యూషన్ థియరీ, ఇండిపెండెంట్ పర్ట్రిబ్యూషన్ థియరీ, సో వీటిని డబ్ల్యూకే అప్రాక్సిమేషన్స్, వేరియేషన్ ప్రిన్సిపల్స్ వాడేసి మనము అప్రాక్సిమేట్ ఐగన్ ఫంక్షన్స్ ని, అప్రాక్సిమేట్ ఎనర్జీని మనం కనుక్కుంటాం. సో ఎనర్జీ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ లెవెల్ ఎంత ఉంటుంది, ఎనర్జీ టు ద సెకండ్ ఆర్డర్ వరకు, సెకండ్ కరెక్షన్ వరకు పోతే ఎంత ఉంటుంది, అవన్నీ ఇక్కడ చేస్తాం. సో ఓకే, సో పైన అయితే మనం ఏ బుక్స్ వాడాలి అన్నది ఆబ్వియస్గా ఇంపార్టెంట్. సో ఎలా అయితే స్టూడెంట్స్ అడుగుతున్నారో దానికి అనుగుణంగా, సో అగైన్ ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ మెకానిక్స్ బై డేవిడ్ జే గ్రిఫిత్ అనే ఒక బుక్ ఉంటుంది. సో ఇక్కడ కూడా గ్రిఫిత్ అనే ఒక బుక్ ఉంటుంది, యూ కెన్ గో త్రూ దట్. ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ మెకానిక్స్ డీజే గ్రిఫిత్ ఒకటి, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం, సో ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ఉంటుంది, క్వాంటమ్ మెకానిక్స్ ఉంటుంది, ఈవెన్ పార్టికల్ ఫిజిక్స్ కి రిలేటెడ్ కూడా ఆయన బుక్ ఉంటుంది. బట్ ఐ సజెస్ట్ గో త్రూ ద క్వాంటమ్ మెకానిక్స్ బై అరుల్ దాస్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ బై సత్యప్రకాష్, ఈ రెండిట్లో సరిపోతుంది. సో లేదా ఇంకొద్దిగా బాగా కొద్దిగా మంచి ఇంకొద్దిగా డెప్త్ గా చదువుకోవాలి, ఇంకొద్ది కాంప్లెక్సిటీ ఉన్న పర్లేదు అనుకున్నప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ బై జెట్లీ. సో తెలుగు స్టేట్స్ లో చాలా మంది విద్యార్థులు ఈ బుక్ పరిచయమే చదువుతూ ఉంటారు. బట్ ఇది కొద్దిగా ఆల్జిబ్రా ఎక్కువ ఉంటాయి ఈ రెండిట్లో. ఈవెన్ ఇది కూడా క్వాంటమ్ మెకానిక్స్ బై అజయ్ ఘటక్. అజయ్ ఘటక్ అందరికి తెలిసిందే, ఈయన ప్రొఫెసర్ ఇన్ ఐఐటి ఢిల్లీ, ఇది ప్రొఫెసర్ ఇన్ ఐఐటి ఢిల్లీ, ఇది కూడా అందరికి తెలిసే ఉండదు. సో బట్ ఈ రెండు బుక్కుల్లో ఏదైనా ఒక బుక్, ఈ 4 బుక్కుల్లో ఏదైనా ఒక బుక్ ప్రాపర్ గా చదువుకొని ఆ సిలబస్ ముందర పెట్టుకొని అన్ని టాపిక్స్ కవర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్. సో థర్మోడైనమిక్స్ జనరల్ గా మీరు బిఎస్సి లెవెల్లోనే చదివి ఉంటారు. మనకి ఇక్కడ స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఒక్కటే మనకు ఎంఎస్సి లెవెల్లో వస్తుంది. ఒకటి క్లాసికల్ స్టాటిస్టిక్స్ అనేది చదివేస్తాం, క్వాంటమ్ స్టాటిస్టిక్స్ అని చదివేస్తాం. క్వాంటమ్ స్టాటిస్టిక్స్ లో మోస్ట్లీ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్స్, బోస్ ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్స్ వాటి మీద ఉంటుంది. సో క్లాసికల్ స్టాటిస్టికల్ మెకానిక్స్ లో మనం మోస్ట్లీ ఎన్సెంబుల్స్, మైక్రో కెనానికల్ ఎన్సెంబుల్, కెనానికల్ ఎన్సెంబుల్, గ్రాండ్ కెనానికల్ ఎన్సెంబుల్, ఈ వీటిపైన మనకు క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో బిఎస్సి బుక్స్ ఏదైనా మీరు తీసుకొని ఆ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో పొటెన్షియల్స్ అన్ని, గిబ్స్ ఫంక్షన్ అని, సో గిబ్స్ ఫంక్షన్ అని, ఫ్రీ ఎనర్జీ అని, అట్లా ఏవైతే ఉన్నాయో గిబ్స్ ఫంక్షన్, ఫ్రీ ఎనర్జీ, ఎంథాల్పీ, సో ఇది ఎంట్రోపీ, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, వీటితో ఎలా రిలేట్ అయి ఉంటాయి, రిలేషన్స్ ఏంటి, మ్యాక్స్వెల్ రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, డైరెక్ట్ గానే వస్తాయి. ఓకే, సో ఆ తర్వాత ఎన్సెంబుల్స్, మైక్రో కెనానికల్ ఎన్సెంబుల్, గ్రాండ్ కెనానికల్ ఎన్సెంబుల్స్, పార్టీషన్ ఫంక్షన్ ఎలా రాయాలి, ఆ పార్టీషన్ ఫంక్షన్ ఎంట్రోపీతో, ఫ్రీ ఎనర్జీతో ఎలా లింక్ చేయాలి, అంటే మైక్రోస్కోపిక్ క్వాంటిటీస్ ని మైక్రోస్కోపిక్ క్వాంటిటీతో ఎలా చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఎలాగో చెప్పాను కదా, క్వాంటమ్ స్టాటిస్టిక్స్ లో ఐడియల్ బోస్, సారీ ఫెర్మి డిరాక్, ఫెర్మి గ్యాసెస్, సో బ్లాక్ బాడీ రేడియేషన్, ఆఫ్ కోర్స్ ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ అన్నది సో ప్లాంక్స్ డిస్ట్రిబ్యూషన్ లా, ప్లాంక్ అనే అతను బ్లాక్ బాడీ రేడియేషన్ ఎలా సాల్వ్ చేశాడు, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో జనరల్లీ మీరు క్వాంటమ్ మెకానిక్స్ లో కూడా చదువుతుంటారు. ఓకే, సో బీ కేర్ఫుల్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి.
సో వెరీ ఫండమెంటల్ గా మనకి ఏదైనా ఒక బుక్ కావాలంటే మీరు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ బై బ్రిజలాల్ అండ్ సుబ్రహ్మణ్యం, వెరీ ఫేమస్ ఆథర్. ఆయన చాలా బుక్స్ రాశారు, చాలా బాగుంటాయి, సింపుల్ లాంగ్వేజ్ లో కూడా ఉంటాయి. ఓకే, సో అదే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఇదే లెవెల్లో మీకు ఏదైనా ఫాదర్ ఆథర్ జిమాన్స్కి బుక్ తీసుకోవచ్చు. కొద్దిగా డిఫికల్ట్ ఉన్నా సరే చదవచ్చు. బట్ ఈ నా ఒపీనియన్ ప్రకారం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కి బ్రిజలాల్ సుబ్రహ్మణ్యం సరిపోతుంది. ప్యూర్లీ అసలు థర్మోడైనమిక్స్ చాలా తక్కువ ఉండి స్టాటిస్టికల్ మెకానిక్స్ తోనే స్టార్ట్ అయ్యింది సత్యప్రకాష్ బుక్. సో లేదా మీరు అదే సత్యప్రకాష్ రిప్లేస్ చేస్తూ బీపీ లవ్, ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఏదైతే ఉందో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఇది కూడా బాగుంటుంది. యూ కెన్ గో త్రూ ఇట్. సో పుస్తకాలు ముందర పెట్టుకోండి, టాపిక్ చూసుకోండి, ఎక్కడ మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంది, సింపుల్ గా ఉంది అన్నది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ దాదాపుగా ఎవరైతే బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ ఏదైతే తీసుకుంటారో దట్ ఈస్ మోర్ దాన్. సో ఎలక్ట్రానిక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది అంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, సో ఆప్టో ఎలక్ట్రానిక్స్, దానికి రిలేటెడ్ సోలార్ సెల్ కావచ్చు, ఫోటో డయోడ్స్ కావచ్చు, ఎల్ఈడీస్ కావచ్చు, వీటికి ఏదైతే ఆప్టో ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటుంటాం. సో ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, ట్రాన్సిస్టర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, వీటి యొక్క క్యారెక్టర్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, దాన్ని ఎలా వాడతారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ విల్ బి దట్ ఎలక్ట్రానిక్స్ పార్ట్. ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ పార్ట్ విల్ బి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎర్రర్ అనాలిసిస్. సెకండ్ పార్ట్ లో మనకు వచ్చేసరికి ఎర్రర్ అనాలిసిస్ వస్తుంది. సో చెప్తాను ఏ బుక్స్ చదవాలి అని. ఓకే, సో లెట్ us go to the books which you need to study. యాజ్ పర్ మై నాలెడ్జ్ మీరు పెద్ద పెద్ద బుక్లు ఏం చదవనవసరం లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వికే మెహతా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఎవరికైనా అర్థమవుతుంది, చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, వికే మెహతా బుక్. సో మరి ఎర్రర్ అనాలిసిస్ మనకు అవన్నీ ఏదైతే ఉందో నెక్స్ట్ పార్ట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. చై స్క్వేర్ టెస్ట్, చై స్క్వేర్ టెస్ట్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ కర్వ్ ఫిట్టింగ్. సో ఇలాంటివి కోసం ఈ బుక్ చదవాల్సి వస్తుంది మనకి. ఇంట్రడక్షన్ టు ఎర్రర్ అనాలిసిస్ బై టైలర్. ఈవెన్ ఇతంది క్లాసికల్ మెకానిక్స్ బుక్ కూడా ఉంటుంది, చాలా బాగుంటది. బట్ ఎనీవే ఇప్పుడు ఎర్రర్ అనాలిసిస్ కి ఇది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనకి వెళ్తే అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. సో ఈ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ ఏంటంటే ఇండైరెక్ట్ గా క్వాంటమ్ మెకానిక్స్ తో డైరెక్ట్ గా లింక్ ఉంటుంది. క్వాంటమ్ మెకానిక్స్ ఈవెన్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద స్టాటిస్టికల్ మెకానిక్స్. స్టాటిస్టికల్ మెకానిక్స్ కూడా గుడ్. సో మీరు రెండు టాపిక్స్ గా చదవచ్చు, అటామిక్ ఫిజిక్స్ సపరేట్ గా, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ సపరేట్ గా. ఇక్కడ మోస్ట్లీ అటామిక్ స్పెక్ట్రోస్కోపీ. సో ఈ స్పెక్ట్రమ్ ఏంటి, ఆ స్పెక్ట్రమ్ ఏంటి, అది ఎలా, ఇది ఎలా. ఓకే, సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ గా ఎల్ఎస్ కప్లింగ్స్, జేజే కప్లింగ్, సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్. So what happens to if I apply magnetic field, if I apply electric field, what happen if I consider the effect of nucleus on the hydrogen atom when. So ఫ్యాషన్ బ్యాక్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్, సో ఒక లైన్ ఇంకో లైన్ ఎలా స్ప్లిట్ అవుతుందో ఇది ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడైతే మాలిక్యులర్ ఫిజిక్స్ వస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో ఫ్రాంక్ కండెన్ ప్రిన్సిపల్, సో బార్న్ అప్రాక్సిమేషన్, రొటేషనల్, వైబ్రేషనల్, స్పెషల్లీ హియర్ రామన్ స్పెక్ట్రా ఆఫ్ డయాటమిక్ మాలిక్యూల్స్, దాని యొక్క సెలెక్షన్ రూల్స్. సో స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంది, లేజర్ కి రిలేటెడ్ గా. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటి, ఐసిన్ కోఎఫిషియెంట్స్ రెండు ఉంటాయి, ఏ అండ్ బి. ఆ రెండు డైరెక్ట్ గా కొన్నిసార్లు ఫార్ములాస్ కూడా అడుగుతుంటారు. ఓకే, సో మరి దీనికి రిలేటెడ్ గా మనం ఏ బుక్స్ చదివితే సరిపోతుందంటే అటామిక్ మాలిక్యులర్ ఫిజిక్స్ కి చాలా తక్కువ బుక్స్ ఉంటాయి ఇండియన్ ఆథర్వి, దానికి రాజ్ కుమార్ బుక్స్ చదివితే సరిపోతుంది. సో ఎప్పటి నుంచో ఓల్డ్ బుక్ ఇది, అందరికి బాగా తెలిసిన బుక్. సో అదే మాలిక్యులర్ పార్ట్ కి వచ్చేసరికి స్పెషల్లీ ఓన్లీ మాలిక్యులర్ పార్ట్ కావాలి, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, అగైన్ ద సేమ్ ఆథర్ అరుల్ దాస్. ఇందాక మనం చెప్పినట్టు క్వాంటమ్ మెకానిక్స్ చెప్పాను, క్లాసికల్ మెకానిక్స్ కూడా అరుల్ దాస్ బుక్ ఉంటుంది. ఓకే, సో కానీ మనం ఓకే. సో నెక్స్ట్ టాపిక్, సో కండెన్సర్ మ్యాటర్ ఫిజిక్స్ అంటాం, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అని కూడా అంటుంటాం, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కూడా.
సో ప్రాపర్టీస్, సో డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి, సో డిఫెక్ట్స్, అందుకని ముందు క్రిస్టల్ స్ట్రక్చర్స్. సో ఇందులో క్రిస్టల్ స్ట్రక్చర్స్, రెసిప్రోకల్ లాటిస్ అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, బ్రీవియస్ లాటిస్, రెసిప్రోకల్ లాటిస్. సో డిఫ్రాక్షన్ అంటే ఏంటి, ఆ డిఫ్రాక్షన్ లో లూయి ఈక్వేషన్స్ అని, సో వాటి యొక్క రిప్రజెంటేషన్స్, బ్రాగ్స్ ఈక్వేషన్స్, దాని యొక్క అప్లికేషన్స్ అని. సో బైండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్, క్రానిక్ పెన్నీ మోడల్. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో స్పెషల్ గా కొద్దిగా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీస్, వీటిపైన కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకే, సో మరి ఏ బుక్స్ చదవాలి, అగైన్ ఇది చాలా మందికి బాగా సుపరిచితమే, చాలా మెనీ బుక్స్ ఉన్నాయి. సో నేనైతే ప్రిఫర్ చేసేది ఎంఏ వాహబ్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ బై ఎంఏ వాహబ్. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది, అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. సో లేదా కొన్ని కొన్ని టాపిక్స్ కు శ్రీవాస్తవ బుక్ కూడా తీసుకుంటారు. ఎస్ఓ పిల్లై, ఇది కూడా ఒక ఎక్కువ థియరిటికల్ గా ఉన్నటువంటి బుక్. సో ప్రతిదీ పిన్ పాయింట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్న బుక్. సో మనకు కావాల్సినటువంటి ఏంటి, ఆ టాపిక్ రిలేటెడ్ గా ఏమన్నా ఫార్ములా ఉందా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయా, లాజిక్ ఏదైనా ఉందా, ఆ లా ఏదైనా ఉందా, స్టేట్మెంట్ ఏదైనా ఉందా, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ అండ్ ద ఫైనల్ టాపిక్. సో న్యూక్లియర్ ఫిజిక్స్ సపరేట్ గా చదివితే అండ్ పార్టికల్ ఫిజిక్స్ సపరేట్ చదివితే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ కి కొద్దిగా ఎప్పుడైనా సరే మీకు పని చేయండి, మోడర్న్ ఫిజిక్స్ ఏదైనా ఒక బుక్ తీసుకోండి. మోడర్న్ ఫిజిక్స్ చాలా చదవాల్సినటువంటిది. మోడర్న్ ఫిజిక్స్ ఒక బుక్ ఉంటుంది, ఏదైనా సరే దేర్ ఆర్ మెనీ. సో క్రేన్ ఆథర్ అతను రాసింటాడు, అదైనా తీసుకోండి. లేదా ఆర్థర్ బైజర్ అనే ఒక బుక్ ఉంటుంది, వెరీ ఓల్డ్ బుక్, ఆర్థర్ బీజర్, ఆ బుక్ కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ తీసుకొని ఆ మోడర్న్ ఫిజిక్స్ అంతా చదివితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవగాహన వస్తుంది, డెప్త్ గా స్టడీ చేసిన దానికన్నా. సో న్యూక్లియర్ ప్రాపర్టీస్ చదవండి, బైండింగ్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకు, లిక్విడ్ డ్రాప్ మోడల్, షెల్ మోడల్, సో కలెక్టివ్ మోడల్, రెండింటిని కలిపితే ఏదైతే వస్తుందో ఆ కలెక్టివ్ మోడల్. సో వాటి గురించి బాగా చదవండి. సో అంతే, మోస్ట్లీ క్వశ్చన్ బైండింగ్ ఎనర్జీ, సెమీ ఎంపెరికల్ మాస్ ఫార్ములా, లిక్విడ్ డ్రాప్ మోడల్, షెల్ మోడల్, మ్యాజిక్ నెంబర్స్ అక్కడి నుంచి వచ్చేస్తుంటాయి. ఇంకా ఈవెన్ ఆల్ఫా డికే, బీటా డికే, సో గామా థియరీ, సో అవి నేర్చుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో అగైన్ ఆల్మోస్ట్ మనకు ఫార్ములా బేస్డ్ వస్తుంటే మనకు ఆ రిలేటెడ్ గా ఫార్ములా గుర్తుంటే దట్ ఈస్ ఎనఫ్ హియర్. సో పార్టికల్ ఫిజిక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ పార్టికల్స్, ఎలిమెంటరీ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి, సో ఫెర్మియాన్స్ అంటే ఏంటి, బోజాన్స్ అంటే ఏంటి, దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు దాన్ని డివైడ్ చేశారు. సో లిటిల్ బిట్ నాలెడ్జ్ ఆఫ్ క్వార్క్స్, సో ఎన్ని క్వార్క్స్ అయితే ఎలక్ట్రాన్ అవుతుంది, ఎన్ని క్వార్క్స్ అయితే ప్రోటాన్ అవుతుంది, సో లెప్టాన్ నెంబర్ ఏంటి, బేరాన్ నెంబరు, మేజాన్ నెంబరు, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఈ పార్టికల్ ఫిజిక్స్ లో ఇది వ్యాలిడా కాదా, ఆ కన్జర్వేషన్ లాస్ అప్లై చేసి దాన్ని ఎలా కనుక్కోవాలన్నదే మనకు మోస్ట్లీ వస్తుంటాయి న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ లో. ఓకే, మరి అయితే ఏ బుక్స్. సో న్యూక్లియర్ అండ్ ఫిజిక్స్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేదే డిసి థాయల్, బట్ of course DC Thayal is a good book, no doubt. So other than that also I am suggesting here, one is Bhattacharya book is also good book. So old book Kakani and Kakani, సో ఇది కూడా మీరు చదవచ్చు, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ రెండు కవర్ అయితే డీసీ సార్ రాసిన ఈ బుక్ లో మాత్రం ఓన్లీ న్యూక్లియర్ ఫిజిక్స్ కవర్. సో సిలబస్ ముందర పెట్టుకోండి, బుక్స్ ముందర పెట్టుకోండి, చదివేటప్పుడు జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఒకటి ఎప్పుడు మనము ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏపీ సెట్ మోడల్, డిఎల్ ఎగ్జామ్ మోడల్, జేఎల్ ఎగ్జామ్ మోడలే దానికి ప్రిపేర్ అవుతున్నాం. సో మీరు అప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూస్తే దే ఆర్ మోస్ట్లీ మెమరీ బేస్డ్. నువ్వేదో ఒక ప్రాబ్లం ఇచ్చారు, సిఎస్ఆర్ ఎగ్జామ్ కానీ గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు కానీ మనకు ప్రాబ్లమాటిక్ గా ఇస్తారు. అక్కడ మెమరీ బేస్డ్ ఇవ్వరు, నువ్వు చెయ్యాలి అప్పుడు అక్కడ కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కానీ మీరు ఏపీ సెట్, జేఎల్, డిఎల్ గమనిస్తే మొరార్లెస్ దే ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్. సో కాబట్టి ఏ కార్నర్ ను మీరు బుక్ లో వదలకండి, సిలబస్ ను ముందర పెట్టుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటే దాన్ని డెరివేషన్ గుర్తు పెట్టుకోవడం. నాకు తెలిసి డెరివేషన్ గుర్తుండడం మంచిదే, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎలాగో కింద 4 ఆప్షన్లు ఇస్తారు కాబట్టి ఒకసారి మీరు బాగా చూసిండి, ఒకసారి బాగా చేసింటే ఆటోమేటిక్ గా అది గుర్తొచ్చి చేసేస్తారు. ఓకే, సో
సో ఇది నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బీ కేర్ఫుల్. ప్రతి చాప్టర్ చదవండి, ప్రతి కార్నర్ చదవండి. మీకు ఇంకా ఏమన్నా గైడెన్స్ కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇలా 9 టాపిక్స్ ఉన్నాయి, ఇలా 9 టాపిక్స్ పైన ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క వీడియో కావాలి, చెయ్యండి అని మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తే డెఫినెట్ గా నేను ప్రతి చాప్టర్ కి చేస్తా. ఈవెన్ సమ్మరీ లాంటిది చాప్టర్ వైజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ మెకానిక్స్ సమ్మరీ ఏంటి, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్, ఫార్ములాస్ ఎలాంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు వాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం గెస్ చేయొచ్చు, ఇవన్నీ మీకు కావాలంటే ఐ నీడ్ ఏ కామెంట్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో మీరు కామెంట్ పెట్టండి సార్ వీ వాంట్ యూనిట్ వైజ్, అంటే నేను మీకోసం యూనిట్ వైజ్ అయినా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయండి. సో లెట్ దెమ్ బెనిఫిట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.